వెండి బంగారుగా ఉండవలసిన వ్యక్తులు మట్టి కుండలుగా ఉంటున్నారంటే ఎందుకని? దానికి కారణం ఉంది. ఆ రాసిన ఆయన్నే మనం అడగాలి. ఈరోజు ఈ విలాప వాక్యాల్లోనే మనం ఇది చూద్దాం. ఈ రాసిన ఆయన ఎవరైతే రాశారో ఆయనే దీనికి ది రీజన్, కారణం ఏంటయ్యా? దేవుని సంకల్పం అది ఉన్నతంగా ఉండాలని, కానీ ఎందుకని ఇలాగుంటున్నారు? దేవుని సంకల్పం తలగా ఉండాలని, ఎందుకని తోగ్గా ఉంటున్నారు? దేవుని సంకల్పం ఓనర్లుగా ఉండాలని, ఎందుకని నౌకర్లుగా కూలీలుగా ఉంటున్నారు? దేవుని సంకల్పం అప్పిచ్చువాళ్ళుగా ఉండాలని, ఎందుకని అప్పుల పాలైపోతూ ఉన్నారు? దేవుని సంకల్పం దీవెనకరంగా ఉండాలని, ఎందుకని ఎన్నిక లేని ప్రజలుగా ఉంటున్నారు? కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది? దేవుడు అనుకుంటే మార్చలేడా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం క్షణంలో మారిపోతారు జనాలు, క్షణంలో మారిపోతారు. ఎంతకాలం ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా రాశాడా?